అప్పుడు ఈవో ధర్మారెడ్డి. అంటే ఆనాడు కీలకమైన పదవుల్లో ఉండి ఈ వ్యవహారాలన్నీ నడిపిన వాళ్ళు ఎవరు మాట్లాడట్లా. అంతే, ఆయన ఒక్కడు తప్పించి మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడారు. కాబట్టి సంథింగ్ దీంట్లో కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలా. కాబట్టి అందులో అనుమానాలు ఉన్నాయి, ఇటు పక్కన ఉంది. అదే ఇప్పుడు రేపు 28వ తారీఖున ఇవన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటాయి. ఆయన ముందు ఏమన్నా ఇవే ఒక సవాల్గా నిలుస్తాయా ఆయన దర్శనానికి వెళ్ళడానికి అనేది ఒకటి మెయిన్ ఇప్పుడు చర్చ. రెండోది సార్, ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్షను పేరు పెట్టిన ఇంకో దీక్షను పెట్టిన కాస్తంత ఏమన్నా ఆలస్యమైందా వైసీపీ ఈ డెసిషన్ తీసుకోవడం? లేదు, రేపు 29వ తేదీన మొత్తం నియోజకవర్గాల వారీగా పూజలు చేయమని పిలుపునిచ్చారు. అదేదో ఈ పాటికే చేసుంటే అయిపోయేది కదా. ఎవరో పిలుపునివ్వకుండా ముందు ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు దీక్ష తీసేసుకున్నారు. తర్వాత జనసేన శ్రేణులు అందరూ మొదలు పెట్టారు. కాస్తంత వెనకబడిందా వైసీపీ? గతంలో కూడా నేను చెప్పాను, ప్రతిపక్షంలో జగన్ ఎప్పుడు ఫెయిల్యూరే. 2014-19 మధ్యలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తూ పోయాడు, కానీ సరైన ప్రతిపక్ష పాత్ర ఎక్కడ పోషించాడు? 24 గంటల దీక్షలు, 48 గంటల దీక్షలను, లేకపోతే 4 సంవత్సరాలు 5 నెలల్లో నేను వస్తాను, 3 సంవత్సరాలు 15 రోజుల్లో నేను వస్తాను, ఇదే ఉంటుంది.